అది కాదు ఊర్మిళ, జరిగింది ఏంటంటే బసవా, తులసి మొక్క లాంటి మా వదిన ఒంటి మీద చేవేసిన నీచుడివి. నిన్ను క్షమించడం కూడా తప్పే. ఈ తాళి నా మెడలో ఉంది కనుక తప్పనిసరి మా అమ్మ అబద్ధం ఆడింది. ఈ రోజు నుంచి నువ్వు చచ్చావనుకొని ఈ తాళి నా మెడలో ఉంచుకుని విధంలా బ్రతుకుతాను. పో బయటికి. అది కాదు నేను చెప్పేది. బయటికి. నా కూతురు మెడలో తాళి కట్టావు గనక నువ్వు బ్రతికిపోయావురా, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుంటేవనరా. నీ మూలంగా ఒక మహా ఇల్లాల్ని ఇంట్లోంచి బయటికి పంపేశాను రా. మళ్ళీ ఈ గడప తొక్కు. బాబు, ఆ దుర్మార్గుడు మాటలు విని తప్పు చేశాను. ఆ అమాయకురాలికి అపకారం చేశాను. నేనే నీ కొడుకునైతే నన్ను క్షమించవా నాన్న? ఇంత జరిగాక ఆ అమ్మాయి మొహం చూడడానికి నాకు సిగ్గుగా ఉంది. నువ్వే వెళ్ళి తీసుకురా బాబు. వెళ్ళు బాబు. వచ్చేసావా? నువ్వు వస్తావో రావో అని దిగులతో ఎదురు చూస్తున్నాను. పద, బండి వచ్చే టైం ఇది. నేను నీతో బయలుదేరడానికి రాలేదు, రావటం లేదని చెప్పడానికి వచ్చాను. దీన్ని చూసావా? ఈ స్టేషన్కి వచ్చే దోవలో పురుగు పుట్ర నన్ను కరవకుండా ఉండాలని మా ఆయనే నాకిచ్చి పంపారు. ఎందుకో తెలుసా? ఇష్టమైన మనిషితో వెళ్ళి హాయిగా బ్రతకమని. కట్టుకున్న భార్యను అలా పంపారంటే ఆయన మనిషి కాదు కృష్ణయ్య, దేవుడు. అలాంటి దేవుణ్ణి వదిలి నన్ను నీతో రమ్మంటావా? జన్మనిచ్చిన దేవుడే ఆయన శరీరానికి అవిటితనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను కూడా నీతో వచ్చేస్తే ఆయన మనసు కూడా అవిటిదైపోతుంది. అంత పాపం చేసి మనిద్దరం పొందేది క్షణికమైన ఆనందమేగా. ఒక మంచి మనిషికి అన్యాయం చేసి జీవితాంతో అది తలుచుకుంటూ లోపల కుమిలిపోతూ బ్రతకలేను. ఇప్పుడు చెప్పు కిష్టయ్య, నన్ను నీతో రమ్మంటావా? నువ్వు ఆనందంగా ఉండాలని నాతో రమ్మన్నాను. ఆ ఆనందం నీకు నీ భర్త దగ్గరే లభిస్తుందంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? ఎంతైనా నువ్వు కట్టుకున్న వాడిని పూజించుకునే ఈ మట్టిలో పుట్టిన ఆడదానివేగా. నా వల్ల నీకేదైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించు. బాధపడుతున్నావు కదూ? లేదు, ఒకప్పుడు నేను ప్రేమించిన పవిత్ర ఈ రోజు నేను ఊహించనంత ఎత్తు ఎదిగిపోయి కనిపిస్తుంటే నేను గర్వపడుతున్నాను. నువ్వెక్కడున్నా నువ్వు బాగుండటమే నాకు కావాల్సింది. వెళ్ళు.
అమ్మా ఈ వ్యాను ప్రయాణం కాదు కానీ ఒళ్ళంతా తుక్కులు ఎగిపోయింది. నొప్పులే నొప్పులు. అన్లోడ్ చేసి వెళ్ళిపోయాడు. అమ్మా